భారతదేశ మనుగడ ఉన్నంత వరకు అంబేద్కర్ అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజ్యాంగం గొప్పతనాన్ని ప్రతి పౌరుడికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. రాజ్యాంగం అమలు చేసేవారు మంచివారు కాకుంటే దుష్ఫలితాలనిస్తుందని అంబేద్కర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షులుగా ఇప్పటి వరకు మహిళ ఎన్నిక కాలేదు. భారతదేశంలో మాత్రం మహిళలు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, మంత్రులు అయ్యారని తెలిపారు. చాయ్ వాలను భారత ప్రధానిని చేసి దేశ దిశ మార్చే అవకాశం కల్పించడం మన రాజ్యాంగం గొప్పతనమని అన్నారు. అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ రూపొందించిన బాలల రాజ్యాంగం పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ వ్యక్తిగత కక్షల కోసం పోరాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మాక్ అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రతిభ ఎంతో బాగుందని అభినందించారు. ప్రతిపక్షంగా గట్టిగా పోరాడి తమ పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించిందని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా 106 సార్లు రాజ్యాంగాన్ని మార్చుకున్నా దాని స్వరూపం మాత్రం మారలేదని వెల్లడించారు. ఓటు హక్కు మనకు వజ్రాయుధమని సీఎం అన్నారు. అద్దు అదుపు లేకుండా సోషల్ మీడియాలో విచ్చలవిడితనం ఎక్కువైందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజ హితం కోసం ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్లకు వ్యక్తిగత ఎజెండాలు సరికాదని తెలిపారు. మన భవిష్యత్తుకు మనం రూపకల్పన చేసుకోవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. నీటిని ఆయుధంగా ఉపయోగించుకుంటే సంపద సృష్టి సుసాధ్యమని స్పష్టం చేశారు. మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు తగ్గట్లుగా వ్యవసాయంలో మార్పు రావాలని అన్నారు. నాలెడ్జ్ ఎకానమీలో తెచ్చిన ఒకే ఒక్క ఐటీ పాలసీ వల్ల తలసరి ఆదాయం పెరిగిందని గుర్తు చేశారు. ఎక్కడైనా మనకు విరోధం వస్తే, డిఫరెన్స్ వస్తే, వైలేషన్స్ వస్తే రాజ్యాంగాన్ని నేరుగా జ్యుడిషియరీ కంట్రోల్ చేస్తుంది. జ్యుడిషియరీలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మెజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అల్టిమేట్ గా రాజ్యాంగాన్ని పరిరక్షించేది ప్రెసిడెంట్ అయితే దానికి సుప్రీం కోర్టు అనేది అంతిమ నిర్ణయం తీసుకునేది సుప్రీం కోర్టు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికీ ఒక ఐడియా ఉండాలి. ఇంకొక పక్క మీడియా ఉంది. అనేక మార్పులు వచ్చేసాయి. ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియో ఒకటే ఉండేది. ఎవరైనా అసెంబ్లీ సభ్యులు మాట్లాడితే ఇప్పుడు మీరు మాట్లాడారు. మాక్ అసెంబ్లీ అయినా మీ పేర్లు రేపు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మీ ఊరు, మీ స్కూల్లో ఉండే పిల్లలు కూడా ఎట్లా మాట్లాడారు అని చెప్పి మా ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడారు మాక్ అసెంబ్లీని చూశారు. రాష్ట్రంలో ప్రతి రోడ్డు ప్రమాదంపై థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రహదారి ప్రమాదానికి కారణం వాహనమా, డ్రైవరా లేక రోడ్డు ఇంజనీరింగ్ లోపమా అన్న వివిధ అంశాలను గుర్తించేలా ఈ ఆడిటింగ్ జరగాల్సి ఉందని స్పష్టం చేశారు. అమిత వేగాన్ని నియంత్రించేందుకు వీలుగా ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో స్పీడ్ గవర్నర్లను నిబంధనల మేరకు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే రవాణేతర వాహనాలకు వీటిని ఏర్పాటు చేసే అంశంపై ఆలోచన చేయాలని పేర్కొన్నారు. అనధికారికంగా వాహనాల్లో మార్పు చేర్పులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, రోడ్ సేఫ్టీ అథారిటీ, రవాణా శాఖ, జాతీయ రహదారులు, పురపాలక తదితర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రోడ్ సేఫ్టీ ఏజెన్సీల నియామకం, రాష్ట్ర రహదారి భద్రతా నిధి, రహదారులపై బ్లాక్ స్పాట్లను సరిదిద్దటం, ప్రమాదాలను నివారించేలా క్రాష్ బ్యారియర్లు, డ్రైవర్లకు శిక్షణా కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రతి 3 నెలలకు ఓమారు ఈ అంశాలపై పురోగతిని సమీక్షించుకునేలా రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15,462 రహదారి ప్రమాదాల్లో 6,433 మంది మృతి చెందడం ఆందోళనకరమని ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే ఇందులో 3వ వంతు ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్ల జరిగినవేనని, 53% మేర ప్రమాదాలు కార్లు, ద్విచక్ర వాహనదారుల సెల్ఫ్ యాక్సిడెంట్లున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రహదారి ప్రమాదాల్లో ఏపీ దేశంలో 8వ స్థానంలో ఉండడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు, తిరుపతి, పల్నాడు, అన్నమయ్య, కాకినాడ జిల్లాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంపై కారణాలు ఆరా తీయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వాస్తవానికి ఓవర్ స్పీడ్ కారణంగా 79% మేర, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా 3%, మద్యం, మొబైల్ ఫోన్ల కారణంగా 1% చొప్పున ప్రమాదాలు జరుగుతున్నట్లు
అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జాతీయ రహదారులపై 42% ప్రమాదాలు చోటు చేసుకుంటుంటే రాష్ట్ర రహదారులపై 21% మేర ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహనాల వేగాన్ని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఇరువైపులా ప్రతి అర కిలోమీటర్ పరిధిని కవర్ చేసేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జాతీయ రహదారులు, ఆర్ఎండ్బీ అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. కూటమి ప్రభుత్వానికి 15 ఏళ్ల సమయం ఇవ్వాలని ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. కొబ్బరి చెట్టును పెద్ద కొడుకుగా ఎలా భావిస్తారో అలాగే కూటమి ప్రభుత్వాన్ని భావించాలని ప్రజలను ఆయన కోరారు. ఈ రోజుకి వైసీపీ నేతలు బూతులు బుద్ధులు మారటం లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి, సరిదిద్దుకుంటామంటూ వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని శివకోడులో పల్లె పండుగ 2.0 పేరిట బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ రోజుకి వైసీపీ నేతలు బూతులు బుద్ధులు మారడం లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి, సరిదిద్దుకుంటామంటూ వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ సూచించారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ గమనిస్తున్నామన్నారు. తీరు మారకపోతే పవన్ కళ్యాణ్లో గట్టిదనం చూస్తారంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు. 2029లో అధికారంలోకి వచ్చేస్తామంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని, రాజులు గడ్డ మీద నుంచి చెప్తున్నా అది జరగదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తమ పార్టీలో ఎవరు తప్పు చేసినా తాను క్షమించనున్నారు. గ్రామ సమస్యలపై నిలదీయాలంటూ ఈ సందర్భంగా యువతకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ కొత్త తరం మేల్కొంది. మేము మిమ్మల్ని రకరకాలుగా విడగొట్టి విభజించి పాలిస్తే మీరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇది నేను 2004లో నేను గ్రహించాను. పుట్టే తరం, పుట్టబోతున్న తరం కొత్త తరం, అది నవతరం, అది రక్తాలు సలసల కాగే యువతరం, అది మీకోసం బాధ్యతగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. సినిమాల్లో చాలా డబ్బులు ఇందాక కూడా ఓజీ నడుస్తూ ఉంటే ఓజీ లాంటి సినిమాలు మనం 2004 తర్వాత కొట్టేవాళ్ళం. కానీ సినిమాల మీద నా దృష్టి లేదు, నాకు సమాజం మీద ఉంది నా దృష్టి. ఈ మధ్యన మీరు బాధపడుతున్నారని చెప్పి కొంచెం దృష్టి పెట్టాను ఓజీ గురించి. మరీ రాజకీయం, సమాజం అని మమ్మల్ని ఏడిపిస్తున్నాడు, మమ్మల్ని తలెత్తుకోలేకపోతున్నాం మన అభిమానులు అందరూ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి మీకోసం దృష్టి సారించాం. ఎందుకంటే నాకు సినిమాలు ఓకే, నా బతుకు తెరువు, నా జీవనాధారం. రాజకీయం నా బాధ్యత. నా దేశభక్తిని చూపించుకోవడానికి, నా సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి నేను ఎంచుకున్న బాధ్యత ఇది. తల్లికి చెప్పుకోగలిగే నిర్ణయమే ప్రజాప్రతినిధులు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మహిళలను కించపరిచే చర్యలు లేకుండా విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. శాసనసభలో చర్చలు వాస్తవాలతో సాగాలి కానీ ఫ్రస్ట్రేషన్తో కాదని తేల్చి చెప్పారు. ఆవేశాలు, ఎమోషన్లు నియంత్రించుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలమన్నారు. మాక్ అసెంబ్లీని ఈ ఒక్కసారికే పరిమితం చేయకుండా ఏటా కొనసాగిస్తామన్నారు. అమరావతిలో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. మాక్ అసెంబ్లీకి 7 లక్షల మంది విద్యార్థులు పోటీపడి ఇక్కడి వరకు రావడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. వివిధ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన 175 నియోజకవర్గాల విద్యార్థులు ఇక్కడ పాల్గొన్నారని వెల్లడించారు. కార్యక్రమం నిర్వహణకు తెర వెనుక ఎంతో కష్టపడ్డామని తెలిపారు. తాను స్కూలుకు వెళ్లేటప్పుడు మాక్ అసెంబ్లీ ఉంటే అప్పుడే అసెంబ్లీ విధానాలు తెలుసుకునే అవకాశం కలిగేదన్నారు. తనకు దక్కని అవకాశం నేటి విద్యార్థులకు దక్కటం శుభపరిణామమని చెప్పారు. విద్యాశాఖ రూపొందించిన బాలల రాజ్యాంగం పుస్తకాన్ని ప్రతి విద్యార్థి చదవాలని కోరారు. విద్యార్థుల ప్రతి విజయంలో తల్లిదండ్రుల కష్టం, కృషి ఎంతో ఉందన్నారు. అందరం కలిసికట్టుగా వికసిత భారత్ నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఎంతమంది రాజకీయ నాయకులవుతారు అని లోకేష్ అడిగిన ప్రశ్నకు కేవలం 6 విద్యార్థులు మాత్రమే చేతులెత్తారు. రాజకీయం ద్వారానే సమాజంలో మార్పు తీసుకురాగలమని లోకేష్ విద్యార్థులకు సూచించారు. మాక్ అసెంబ్లీలో పాల్గొన్న విద్యార్థులు భవిష్యత్తులో చట్టసభలోకి రావాలని ఆకాంక్షించారు. నేను స్కూల్కి వెళ్లే సమయంలో కూడా మాక్ అసెంబ్లీ ఉంటే బాగుండేది. అప్పుడే రూల్స్, పార్లమెంట్ ప్రొసీజర్స్ ఇవన్నీ తెలుసుకునే అవకాశం ఉండేది. నాకు అవకాశం దక్కలేదు, మీకు ఈరోజు అవకాశం దక్కింది.
ఈరోజు మనం చూసింది లివింగ్ క్లాస్ రూమ్ ఆఫ్ డెమోక్రసీ. మీరు ఇక్కడ చూస్తే స్పీకర్ని మనం ఎట్లా ఎన్నుకోవాలి, షార్ట్ డిస్కషన్స్ అంటే ఏంటి, కాలింగ్ టు అటెన్షన్ డిస్కషన్ అంటే ఏంటి, 0 అవర్ అంటే ఏంటి, బిల్స్ ఎలా ఇంట్రడ్యూస్ అవుతాయి, బిల్స్ పైన ఎట్లా చర్చ జరుగుతాయి, ఇవన్నీ కూడా మీరు ఈరోజు చూస్తాం జరిగింది. దీంట్లో అనేక ప్రశ్నలు కూడా మీరే రూపొందించారు, బిల్స్ కూడా మీరే తీసుకొచ్చారు. ఇది కేవలం ఒక్కసారే కాదు, ఎవ్రీ ఇయర్ యాక్టివిటీ చేయాలి. కోనసీమ రైతులకు గళమవుతానని గొంతునవుతానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతులకు ధైర్యం చెప్పారు. అన్నదాతల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికే తాను ఇక్కడికి వచ్చానని, ఓట్ల కోసం కాదని స్పష్టం చేశారు. శంకరగుప్తం డ్రైన్తో తాగునీటి జలాలు ఉప్పుమయంగా మారాయని వివరించారు. జిల్లాలో డ్రైన్ ఆధునీకరణకు 4,000 కోట్ల రూపాయలు అవసరమని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్నదాతల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని మాటిచ్చారు. రైతులు ఆధార్యపడవద్దని ధైర్యం చెప్పారు. డిసెంబర్ 2వ వారంలో రైతన్నలతో మరోసారి సమావేశం నిర్వహిస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. శంకరగుప్తం డ్రైన్ కారణంగా దెబ్బతిన్న కొబ్బరి తోటల రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కేసనపల్లిలో కొబ్బరి రైతులతో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్య మూలాల నుంచి కేంద్రం సహకారం వరకు కృషి చేస్తానని చెప్పారు. కోనసీమ కొబ్బరి రైతుల గొంతుకవుతానన్నారు. 22 కోట్ల నిధులిచ్చి హడావుడి చేసి వెళ్లిపోయేందుకు తాను రాలేదని, సంక్రాంతి తర్వాత కోనసీమంతా డ్రైన్ల సమస్య పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు తెలియజేస్తున్నామని, అబద్ధపు మాటలు చెబితే యువత నమ్మరని పవన్ అన్నారు. ఈ సందర్భంగా అధికారులను డిప్యూటీ సీఎం సున్నితంగా హెచ్చరించారు. శంకరగుప్తం డ్రైన్ సమస్యలపై అధికారుల నివేదికను చదివి వినిపించారు. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యపై పూర్తి అవగాహన ఉండాలని, శంకరగుప్తం డ్రైన్కు ఉన్న ఆక్రమణలపై అధికారులు ఎందుకు దృష్టి పెట్టలేదన్నారు. గతంలో ఇరిగేషన్ నిపుణుడు రోసయ్య కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టేశారని పవన్ అన్నారు. ఇంట్రూషన్ ప్రాంతంలో బయోడైవర్సిటీని, జీవ వైవిధ్యాన్ని పాడు చేసింది. సాయిల్ ఉన్న pH పూర్తిగా మారిపోయింది. ఇది కోనసీమ దానికే కాదు, టోటల్గా తీర ప్రాంతానికి ఇది ఒక ముప్పులా ఉందని చెప్తా ఉన్నారు. ఇది సహజ సిద్ధంగా అంటే కూడా ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని నాకు స్టాండర్డ్ ఒక రిపోర్ట్ ఉందండి. ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటున్నారు. ఇది అందుకని దీనికి సంబంధించి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీసీ రోసయ్య గారి ఆధ్వర్యంలో కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ పైన ఒక విస్తృతమైన రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో దాని అమలుపై స్టడీ చేయాల్సింది అనేది, ఆ స్టడీ అని జరిగిందో, దానికి ఎవరైనా అధికారులు మీకు ఎవరైనా అవగాహన ఉందా సార్? మీకు దాని మీద అలాగే మీరు నాకు ఇవ్వాల్సిన రిపోర్టు నేను పేషి అధికారులు కూడా తెలియజేస్తాను. అసలు కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ కోసం రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీసీ రోసయ్య గారి రిపోర్ట్ ఇచ్చారంట. దాని మీద ఒకసారి మీరు స్టడీ చేసి నాకు ఒక రిపోర్ట్ పంపించండి. దాని మీద రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు సభ జరుగుతున్నంతసేపు ప్రజా ప్రతినిధుల్లా మారిపోయారు. సోషల్ మీడియా తదితర అంశాలపై ప్రసంగాలతో అదరగొట్టారు. అధికార ప్రతిపక్ష నాయకుల్లా మారిపోయి మాటల తోటాలు పేల్చారు. నిజమైన అసెంబ్లీని తలపించేలా విద్యార్థులు వ్యవహరించడం హర్షణీయం. రాష్ట్ర అసెంబ్లీ సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేకంగా వేసిన సెట్లో నేడు విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహించారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు లోకేష్, కేశవ్, అనిత, రామానాయుడు, డోలా వీరాంజనేయ స్వామి, సంధ్యారాణి, సవిత తదితరులు హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా మన్యం జిల్లాకు చెందిన సౌమ్య, డిప్యూటీ సీఎంగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, స్పీకర్గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి వ్యవహరించారు. మాక్ అసెంబ్లీలో సామాజిక మాధ్యమాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ బిల్లులపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. ప్రశ్నోత్తరాల్లో 10 ప్రశ్నలను సభ్యులు లేవనెత్తారు. వీటికి మంత్రులు సమాధానమిచ్చారు. శూన్యం గంటలో 10 ప్రశ్నలు లేవనెత్తారు. విద్యార్థుల ఆన్లైన్ భద్రత, సామాజిక మాధ్యమాల నియంత్రణ, విద్యార్థి పర్యావరణ పరిరక్షణ బిల్లులను ప్రవేశపెట్టి వాటిపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. ప్రతిపక్షం సభకు హాజరైతే అసెంబ్లీలో ఎంత అర్థవంతమైన చర్చ జరపవచ్చో విద్యార్థులు వివరించిన తీరు ఆకట్టుకుంది.
సభా గౌరవాన్ని కాపాడుతూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో మాక్ అసెంబ్లీ ద్వారా విద్యార్థుల వాదోపవాదాలు ఆలోచింపచేశాయి. ప్రజాప్రతినిధులుగా తాము ఏమాత్రం తీసుకోమంటూ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీ మన్ననలు పొందుతోంది. రాజకీయ విమర్శలు ఉండాలి కానీ అవి నిర్మాణాత్మకంగా సాగాలని విద్యార్థులు తమ ప్రదర్శన ద్వారా చాటారు. ప్రభుత్వ లోటుపాట్లు ఎత్తి చూపే సరైన వేదిక అసెంబ్లీ మాత్రమే అనే రీతిలో విద్యార్థులు ఒకరికొకరు పోటీ పడినట్లుగా తమ తమ పాత్రలు నిర్వర్తించారు. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వరకు వెళ్లి గొడవ చేయడం, మార్షల్స్ గొడవ చేసే సభ్యులను బలవంతంగా బయటకు తీసుకెళ్లడం వంటి దృశ్యాలు నవ్వులు పోయించాయి. విద్యార్థుల ఆన్లైన్ భద్రత, సామాజిక మాధ్యమాల నియంత్రణ, విద్యార్థి పర్యావరణ పరిరక్షణ బిల్లులను ప్రవేశపెట్టి వాటిపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. అధ్యక్ష, గౌరవ సభ్యులారా, మేము సెమిస్టర్ విధానం తెచ్చాం, సెమిస్టర్ సిస్టమ్ ను తెచ్చాం. అంటే సగం పుస్తకాలే ఉంటాయి అధ్యక్ష, కానీ అందులో చివర నో బ్యాక్ డే కూడా తెచ్చాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. 241104 క్వశ్చన్ పై గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నా నమస్కారము. సభాసభ్యులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చక్కటి సమాధానం ఉంది. అడవి తల్లి బాట కార్యక్రమంలో ఎంతమంది గిరిజన టోలీలు కవర్ అయ్యాయి? దీనికి నా సమాధానం, గుర్తించిన గిరిజన టోలీలు 250 మంది. అందులో మొదటి దశలో 100 టోలీలను కవర్ చేశాము. రెండవ ప్రశ్న, ఈ కార్యక్రమం కోసం ఇప్పటి వరకు ఎంత వ్యయం జరిగింది? ఇప్పటి వరకు 1000 కోట్ల వ్యయం చేశాం. 1965లో కేవలం 646 లీటర్లతో మొదలైన కృష్ణా మిల్క్ యూనియన్ నేడు ఏటా 11 కోట్ల లీటర్ల పాలను సేకరిస్తూ 1200 కోట్ల వార్షిక టర్నోవర్తో అద్భుతమైన ప్రగతి సాధించిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ ఉత్పత్తిని పెంచడమే కాకుండా పాడి రైతాంగానికి లాభం చేకూర్చుతుందని అన్నారు. లాభాలను అందరికీ పంచడమే సహకార వ్యవస్థ ప్రధాన ధ్యేయమన్నారు. కృష్ణా జిల్లా వీరవల్లిలో జరిగిన కృష్ణా మిల్క్ యూనియన్ వజ్రోత్సవాల కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్షీర విప్లవానికి నాంది పలికిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని, అలాగే 650 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంటును ప్రారంభించారు. శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కోఆపరేటివ్ వ్యవస్థ బాగుపడాలంటే సహకారం తప్పనిసరన్నారు. సహకార వ్యవస్థలో రాజకీయాలు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. లాభాలను అందరికీ పంచడమే సహకార వ్యవస్థ ప్రధాన ధ్యేయమన్నారు. దురదృష్టవశాత్తు దేశంలో సహకార సంఘాల్లో రాజకీయాలు ప్రవేశించడం వల్ల అనేక మంచి సంఘాలు దెబ్బతిని వివాదాస్పదంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు అవసరమైనప్పటికీ కోఆపరేటివ్ వ్యవస్థలో మాత్రం రైతు ప్రగతిని బాధ్యతగా పెట్టుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ ఉత్పత్తిని పెంచడమే కాకుండా పాడి రైతాంగానికి లాభం చేకూర్చుతుందని అన్నారు. జిల్లా స్థాయిలో డైరెక్టర్లు ఇంకా అందరినీ మనం ఎన్నుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ 1000 కళ్ళతో ఏమి జరుగుతుందో చూస్తూ ఉండడం, ఆ తర్వాత దాన్ని అవసరమైతే ప్రశ్నించడం, విమర్శించడం, సద్విమర్శ చేయడం, తద్వారా ముందుకు వెళ్ళడం. కోఆపరేటివ్ వ్యవస్థ బాగుపడాలంటే అదే ఉత్తమమైన మార్గం. అందరూ సహకరించుకోవాలా. సహకార వ్యవస్థలో రాజకీయం ఉండకూడదు. ఆ తర్వాత మన ధ్యేయం అందరం కూడా లాభార్జన చేసి లాభాలను అందరికీ పంచిచ్చే వ్యవస్థ కోఆపరేటివ్ వ్యవస్థ. అనంతరం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే పాడి రైతులు, వ్యవసాయం చేసే రైతులు, మహిళలు సంతోషంగా ఉండాలని, వారు కన్నీరు పెట్టుకుంటే ఏ దేశం కూడా బాగుపడదని పేర్కొన్నారు. కరోనా సమయంలో వారే విశ్రాంతి తీసుకోకుండా అందరికీ ఆహారం, డైరీ ఉత్పత్తులు అందించారని గుర్తు చేశారు. రైతులు, మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుందని, ఏది చేసినా వారు బాగుండేలా చూడాలని తెలిపారు. ఎవరన్నా సరే రైతు, అది పాడి రైతోనో వ్యవసాయం చేసే రైతోనో మహిళలు కన్నీరు పెట్టుకుంటే ఏ దేశం బాగుపడదు. మీరు చూశారు, కరోనాలో మనందరం రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకుంది పాడి రైతులు, వ్యవసాయం చేసే రైతులు, మహిళలు. మనందరం ఖాళీగానే ఉన్నాం. వాళ్ళు లేకపోతే ఆ కరోనా నుంచి బయటికి వచ్చేవాళ్ళం కాదు. మనకి ఎక్కడ పంటలు ఎక్కడ అందించగలిగారు, ఆహారాన్ని అందించగలిగారు, అలాగే డైరీ ఉత్పత్తులు అన్నీ అందించగలిగారు.
అనంతరం విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ పాడి రైతుల సంక్షేమం, పాడి పరిశ్రమ అభివృద్ధి యూనియన్ లక్ష్యమని అన్నారు. ఒక్క సొసైటీతో ప్రారంభమైన కృష్ణా మిల్క్ యూనియన్ ఇప్పుడు 1200 సొసైటీలతో 12 కోట్ల లీటర్ల పాలను సేకరించే స్థాయికి ఎదిగిందన్నారు. 1965లో కేవలం 646 లీటర్లతో మొదలైన ఈ యూనియన్ నేడు ఏటా 11 కోట్ల లీటర్ల పాలను సేకరిస్తూ 1200 కోట్ల వార్షిక టర్నోవర్తో అద్భుతమైన ప్రగతి సాధించిందని తెలిపారు. ఇవాళ భారతదేశంలో మిల్క్ ప్రొక్యూర్మెంట్లో ప్రప్రథమ స్థానం ఉందంటే దానికి ఆ రోజున మహానుభావులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అవ్వచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, వీళ్ళందరూ కూడా వర్గీస్ కురియన్ గారు, శ్వేత విప్లవ పితామహుడు. ఆ రోజు ఇవాళ కురియన్ గారి జన్మదిన వేడుకలు మేము 1200 గ్రామాల్లో కూడా జరుపుకుంటాం. అంటే ఆయన మనిషి లేకపోయినా ఆయన చేసిన మంచి పనుల వల్ల ఇవాళ క్షీర విప్లవం గ్రామాల్లో పాడి రైతుకి ఆనందంగా ఉన్నారు. ఆ లాభాలను వాళ్ళు తీసుకున్నారు. భారత రాజ్యాంగం పరిపాలన అంశాలే కాకుండా స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, సామాజిక ఆర్థిక భేదాలు, వివక్షత లేకుండా ప్రజలందరినీ ఒకే దేశంగా కలిపి ఉంచడంలో రాజ్యాంగం కీలక పాత్ర వహిస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ప్రపంచంలోనే విశిష్టమైన రాజ్యాంగంగా భారత రాజ్యాంగానికి గుర్తింపు పొందిందని అన్నారు. దేశంలోని ప్రతి ప్రాణి మనుగడకు రక్షణ కలిగిస్తున్న భారత రాజ్యాంగం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుందని అన్నారు. అంబేద్కర్ నినాదం పే బ్యాక్ సొసైటీ ప్రతి ఒక్కరూ ఆచరించాలని, తాను కూడా నిరంతరం పే బ్యాక్ సొసైటీ కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ ఆధ్వర్యంలో గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవనంలో 76వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న, ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక దేశాల్లోని రాజ్యాంగాలు కునారిల్లుతున్న భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచిన రాజ్యాంగం విజయవంతంగా కొనసాగుతూ దేశంలోని ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తూ కొనసాగుతోందన్నారు. పార్లమెంట్లో కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని దేశ ప్రజలందరి అభివృద్ధి సంక్షేమం కోసం అమలు పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశంలోని ప్రతి ప్రాణి మనుగడకు రక్షణ కలిగిస్తున్న భారత రాజ్యాంగం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుందని అన్నారు. అంబేద్కర్ నినాదం పేబ్యాక్ సొసైటీ ప్రతి ఒక్కరూ ఆచరించాలని, తాను కూడా నిరంతరం పేబ్యాక్ సొసైటీ కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అపహాస్యం పాలవుతుందని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చేతబట్టుకుని నడుపుతున్నారని, తమపై కేసులు, అఘాయిత్యాలు, అమానుషాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. వ్యవస్థలు జేబు సంస్థలుగా మారాయని, చట్టాలు ప్రభుత్వం చుట్టాలుగా మారాయని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంతో దొంగ కేసులు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ రూపకర్త అయిన అంబేద్కర్ కనబడకుండా చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం నడుస్తోందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో బందర్ రోడ్లోని అంబేద్కర్ స్మృతి వనం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్ రావు, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కైలి అనిల్ కుమార్, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, మాజీ ఎంపీ నందిగం సురేష్ తదితరులు పాల్గొని నిరసన తెలిపారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అమలు చేశారన్నారు. రాష్ట్రంలో అణగారిన కులాల ఔన్నత్యం కోసం వారికి సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. అంబేద్కర్ భావజాలం ఉన్న జగన్మోహన్ రెడ్డి మహానుభావులు నడయాడిన విజయవాడలోని స్వరాజ్య మైదానంలో 425 కోట్ల రూపాయల ఖర్చుతో 125 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. తరతరాలకు ఒక స్మారక చిహ్నంగా అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పితే కూటమి ప్రభుత్వం నిర్వహణను నిర్లక్ష్యం చేసిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అడగలా. గొప్ప ఆలోచన, గొప్ప మనస్సు, ఉన్నత భావాలు, అంబేద్కర్ భావజాలం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావులు నడియాడిన ఈ ప్రాంతం, ఉద్దండులు ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని, కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలని, భావితరాలకు దిక్చూచిగా చూడాలని ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 425 కోట్ల పైబడి ఈ రాష్ట్ర చరిత్రలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తరతరాలకు ఒక మాన్యుమెంట్ ఇవ్వాలని. ఆ అంబేద్కర్ గారి విగ్రహానికి లైట్లు లేవు, ఇక్కడ ల్యాండ్స్కేప్ పాడైపోయింది, ఇక్కడ ఉన్నటువంటి వసతులు లేవు, లోన మ్యూజియం పాడైపోయింది.
అసలు ఇక్కడ పనిచేసే వాళ్ళకి శాలరీలే ఇవ్వరంట. ఎందుకు కారణం అంటే అంబేద్కర్ గారు కనపడకూడదు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కారణంగానే ప్రతి ఒక్కరూ తమ హక్కులతో స్వేచ్ఛగా బతుకుతున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని మనకు అందించారని అన్నారు. 140 కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకు సాగడం బాబాసాహెబ్ కృషి ఫలితమేనని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు యువత అధ్యక్షులు బెజ్జం జైపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ముందుగా ఆయన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, ఫలాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ 76 ఏళ్ల క్రితమే దేశంలోని అణగారిన వర్గాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని న్యాయసమ్మతమైన విధానాలను రూపొందించారని పేర్కొన్నారు. నేడు భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకు సాగడం బాబాసాహెబ్ కృషి ఫలితమని అన్నారు. అంబేద్కర్ సేవలు రాబోయే తరాలు స్మరించుకుంటాయని చెప్పారు. ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు తాను రచించినటువంటి తన సారథ్యంలో తయారు చేసినటువంటి రాజ్యాంగాన్ని భారత పార్లమెంట్లో పెడితే పార్లమెంట్ నివ్వెరపోయింది. ఈ ప్రపంచ మేధావి మన మధ్య ఉన్నాడా అని ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగం. దాన్ని అందించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. భారతీయ పరిస్థితులను బట్టి రాబోయే రోజుల్లో దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నిమ్మజాతి వర్గాలకి, అణగారిన వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా న్యాయం జరగాలని అమరావతిలో భాగమైన విజయవాడ నగరం అరకొర క్రీడా వసతులతో ఉందని, కూటమి ప్రభుత్వం రాగానే ఇక్కడ జాతీయ క్రీడలు జరగాలనే కృత నిశ్చయంతో ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా క్రీడాకారులకు పారితోషికాలు ఇచ్చి ఘనంగా సన్మానిస్తోందన్నారు. ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ చివరి వారంలో నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దానిలో భాగంగా పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్ చివరి వారంలో నగరంలో జరగనున్న జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీల కోసం పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఆధునీకరణ పనులను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి అక్కడ జరుగుతున్న ఆధునికీకరణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ చివరి వారంలో నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జాతీయ స్థాయి క్రీడా పోటీలను పురస్కరించుకుని ఇక్కడ ఉన్న స్టేడియంలు అభివృద్ధి చేయాలని నిర్ణయించడం జరిగిందని, అందులో భాగంగా పటమట ఇండోర్ స్టేడియంను నగరపాలక సంస్థ ఆధునీకరణ పనులు చేపట్టిందన్నారు. స్టేడియంకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. క్రీడాకారులకు అవసరమైన ఆధునిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, డిసెంబర్ 15 కల్లా పనులు పూర్తి చేసి అప్పగించడం జరుగుతుందన్నారు. శాప్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, దండముడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం ఆధునీకరణ పనులు మొదలుపెట్టామని అన్నారు. అమరావతి స్పోర్ట్స్ సిటీకి కొంత సమయం పడుతుందని, ఆలోపు విజయవాడలో క్రీడలు నిర్వహించాలి కాబట్టి క్రీడా ప్రాంగణాలన్నీ అభివృద్ధి చేస్తామని చెప్పారు. నగరంలో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ, నేషనల్ గేమ్స్ కానీ, ఒక స్పోర్ట్స్ విలేజ్ కానీ కట్టి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన హైదరాబాద్ నగరం ఇవాళ స్పోర్ట్స్ ఫెసిలిటీస్కి అంత బ్రహ్మాండంగా వెలుగొందంటే ఎన్నో అకాడమీలు కూడా ఆయనే స్థాపించారు. అందులో భాగంగా ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ డిసెంబర్ చివరి వారంలో జరుగుతుంది. ఈ జరిగే క్రమంలో ఇక్కడ ఉన్న స్టేడియంలను రెనోవేట్ చేయాలని చెప్పి ఈ పడమట స్టేడియంకి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ రెనోవేషన్ జరుగుతుంది. సుమారుగా ఈ స్టేడియంకి కావాల్సిన అన్ని వసతులు కల్పించుతున్నాం. దీనికి ముందుగా ఫ్లోరింగ్ కానీ, రూమ్స్ రెనోవేషన్ కానీ, అంతేకాకుండా రెస్ట్ రూమ్స్ రెనోవేషన్ కానీ, ముఖ్యంగా ఇక్కడ క్రీడా
క్రీడాకారులకు అవసరమైన ఆధునిక వసతులు కల్పించడంలో కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా పటమట ఇండోర్ స్టేడియంను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కొత్త క్రీడా పాలసీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారుల కోటాను పెంచడం జరిగిందన్నారు. క్రీడాకారులకు భారీ పారితోషికాలిచ్చి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. మనం ఒకసారి ఆలోచిస్తే ఎప్పుడు కూడా ఒక స్పోర్ట్స్ పాలసీ వచ్చిన, స్పోర్ట్స్ మెన్కి ఎంకరేజ్మెంట్ వచ్చిన, స్పోర్ట్స్ని ప్రోత్సహించిన, ఏషియన్ కంట్రీ గేమ్స్ కూడా నడిపే విధంగా హైదరాబాద్ నగరాన్ని తయారు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఇంటర్నేషనల్ గేమ్స్ పెట్టి ఒలింపిక్ కూడా జరపగల సమర్థుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున ఇంత కీర్తించారని అందరూ తెలుసు. 2014-19లో అనేకమైన కార్యక్రమాలు స్పోర్ట్స్ని అభివృద్ధి పరచడానికి ఏర్పాటు చేసింది కానివ్వండి. తర్వాత మరలా 2024 మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పోర్ట్స్ మెన్కి అన్ని ఉద్యోగాల్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ కోటా పెంచిన దానిలో కానీ వాళ్ళకిచ్చే ప్రైజ్ గిఫ్ట్ మనీ కూడా భారీగా పెంచి స్పోర్ట్స్ని వాళ్ళ ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి, శకుని, సూర్పణక లాంటి వారిని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. సజ్జల గురించి విజయసాయిరెడ్డి ఎప్పుడో చెప్పారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు చంద్రబాబుపై కేసులు ఉన్నట్లు సజ్జల చెప్పడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. రైతుల మీద మొసలి కన్నీరు కారుస్తున్న సజ్జల గత 5 ఏళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. గంజాయిని సాగు చేయించి కోట్లు దండుకున్నారని మండిపడ్డారు. జగన్ అండ్ కో పాల్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, మళ్లీ వైసీపీ అధికారంలోకి రావటం కలయని అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ సీఎంగా ఉండగా అనేక విచారణలు చేసినా చంద్రబాబుపై ఎలాంటి తప్పులను చూపలేకపోయారని గుర్తు చేశారు. పిల్లకాకి అయిన జగన్మోహన్ రెడ్డికి ఉండేలు దెబ్బ ఏం తెలుసని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై అన్యాయంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టారని మండిపడ్డారు. ఆ సమయంలో ప్రజలే చంద్రబాబుకు అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. 151 నుంచి 11 సీట్లతో ప్రజలు వైసీపీని ఓడించి బుద్ధి చెప్పారని విమర్శలు చేశారు. వైసీపీ నాశనం అవ్వడానికి సజ్జల మూల కారణమని మీ నాయకులే చెప్తున్నారని అన్నారు. మద్యం ద్వారా పేదల ప్రాణాలు బలి చేశారన్నారు. కోట్ల రూపాయలు దోచుకున్నారు కాబట్టే కోర్టు చుట్టూ తిరుగుతున్నారని, త్వరలోనే సజ్జల పాత్ర బయటకొస్తుందని, అప్పుడు అతను కూడా జైలుకు వెళ్తారని తెలిపారు. విజయసాయిరెడ్డి, జగన్ వైసీపీపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. జగన్కు అసలు వ్యవసాయం తెలుసా, ఫ్యాక్షనిజం మాత్రమే తెలుసని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో వెనుక ఉండి అనేక దారుణాలు చేయించింది సజ్జలేనని, త్వరలోనే అవన్నీ బయటకొస్తాయని, సజ్జల జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలన్నారు. బాహుబలిలో విద్యాల దేవుళ్ళ, రామాయణంలో శూర్పణఖల, మహాభారతంలో శకునుల, వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పకనే చెప్పాడు ఎవరో విజయసాయిరెడ్డి. ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ అధికారంలోకి వస్తే మేము మళ్ళీ జైలుకి పంపిస్తాం అన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల కాదు కదా, వాళ్ళ అబ్బ వల్ల కూడా చంద్రబాబు గారిని జైలుకి పంపేయడం కుదరదు. ఎందుకు కుదరదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎన్నో ఎంక్వైరీలు వేశాడు, ఒక్క అవినీతి ఆరోపణ ఆయన మీద రుజువు కాల. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఫైళ్లు తిరగేశారు ఐఏఎస్లు అందరితో కూర్చోబెట్టి, ఆయన మీద ఏ ఒక్క అవినీతి ఆరోపణలు లేవు. అందుకనే అక్రమ కేసులో అరెస్ట్ చేస్తే ఏమైందో మీకు తెలుసు. 151 నుంచి మధ్యలో 5 తీసి 11 సీట్లకి పరిమితం చేశారు మిమ్మల్ని. అక్షరాంధ్ర ఉల్లాస్ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ను అక్షరాస్యతలో నెంబర్ 1 ఉంచాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన సర్వేలో మొత్తం 15,000 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వీరికి విద్య అందించేందుకు గాను సుమారు 500 మంది అక్షర ఆంధ్ర వాలంటీర్లను ఎంపిక చేశామని, ప్రతి 10 మంది అభ్యాసకులకు ఒక వాలంటీర్ ఉండేలా ప్రణాళిక రచించామని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2025-2026 సంవత్సరానికి గాను నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే లక్ష్యంతో చేపట్టిన
అక్షర ఆంధ్ర ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో 58వ డివిజన్ సింగనగర్ షాదీఖానాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన సర్వేలో మొత్తం 15,000 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వీరికి విద్య అందించేందుకు గాను సుమారు 500 మంది అక్షరాంధ్ర వాలంటీర్లను ఎంపిక చేశామని, ప్రతి 10 మంది అభ్యాసకులకు ఒక వాలంటీర్ ఉండేలా ప్రణాళిక రచించామని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు, పురుష అభ్యాసకులకు పొదుపు సంఘాల్లో పనిచేసే విఏఓలు, మహిళలకు వాలంటీర్లుగా పనిచేయాలని సూచించారు. నిరక్షరాస్యతను తగ్గించి అక్షరాస్యతను పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ దిశగా కూటమి ప్రభుత్వం అక్షరాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని బోండా ఉమ తెలిపారు. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమం దాన్ని మనం బాధ్యత తీసుకోవాలి. ఏమవులే ఆగాలు రావా, లేదంటే కక్కాలు రావా, అక్షరాలు రావా అని నిర్లక్ష్యం వహించకుండా మనకి ఇచ్చినటువంటి ఈ బుక్కులు ఆ కుటుంబానికి అందజేసి, ఆ కుటుంబంలో చదవగలిగే వాళ్ళకి ట్రైన్ చేసి, చదువు రాని వాళ్ళకి మనం కూడా ఒక పావు గంట 10 మందిని ఒక చోట కూర్చోబెట్టి చెప్పి, దానివల్ల చాలా మేలు జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడన్నా రాసిన దాని మీద సంతకం పెట్టాలంటే మోసపోకుండా ఉంటారు. అగ్రిమెంట్లు కానీ, లేదంటే ఏదైనా వస్తువు కానీ, ఇంకోటి కానీ కొన్నప్పుడు అమ్మినప్పుడు మోసపోకుండా ఉంటారు. కూటమి ప్రభుత్వ కుట్రలతో రాజ్యాంగ రూపశిల్పికి దారుణ అవమానం జరుగుతుందని, అంబేద్కర్ స్మృతి వనాన్ని అంగడి మైదానంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని జైభీంరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. అంబేద్కర్ స్మృతివనం నిర్మాణంలో ఆగి ఉన్న ప్రతిపాదిత సౌకర్యాలను వెంటనే పూర్తి చేయాలని, గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం మోడల్గా నిర్వహణ జరగాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ రోడ్డులోని అంబేద్కర్ స్మృతి వనంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో జైభీంరావు భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్దిష్ట ప్రణాళికతో నిర్వీర్యం చేయబడుతోందన్నారు. గత ప్రభుత్వం నిర్మించింది కాబట్టే అంబేద్కర్ న్యాయశిల్పం ఈ ప్రభుత్వానికి అంటరానిదయిందా అని మండిపడ్డారు. అంబేద్కర్ న్యాయశిల్పం వేదిక వ్యాపార కేంద్రం కాదని, విజ్ఞాన కేంద్రంగా వెలుగొందాలని అన్నారు. అంబేద్కర్ సాక్షిగా కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలను అందరూ కలిసికట్టుగా ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ సాక్షిగా కూటమి ప్రభుత్వం తప్పుడు విధానాలను దళిత బహుజనులందరూ నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ స్మృతివనంలో నిలిచిపోయిన ప్రతిపాదిత సౌకర్యాలను వెంటనే పూర్తి చేయాలని, గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం మోడల్గా నిర్వహణ జరగాలన్నారు. కార్పొరేట్ కంపెనీల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. దళిత గిరిజన హక్కుల కోసం, రక్షణ కోసం ఉన్న చట్టాలను రిజర్వేషన్స్ లేకుండా చేసే దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ భారత రాజ్యాంగం కాపాడాలని, పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను రద్దు చేస్తూ కార్పొరేట్స్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన 4 లేబర్ కోడ్స్ను వ్యతిరేకిస్తూ విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్మృతి వనం వద్ద కేవీపీఎస్ దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠిక పఠనం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చేందుకు నేటి మనువాద మతోన్మాద పాలకులు ప్రయత్నం చేయటం సిగ్గుచేటన్నారు. ప్రజలు అన్ని రకాల సమస్యలపై పోరాడి అనుకూలమైన చట్టాలు సాధించుకుంటే నేటి పాలకులు ఆ చట్టాలను రద్దు చేస్తూ కార్పొరేట్స్కు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ తీసుకురావటం దుర్మార్గమన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. విదేశాల నుండి వ్యవసాయ రంగ ఉత్పత్తులు దిగుమతి చేస్తూ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసి నేటి మన రైతుల వెన్ను విరగటం అన్యాయమన్నారు. మహిళా హక్కుల కోసం సాధించుకున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలు మొత్తం కూడా ఈరోజు పాలకులు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, అన్యాయం చేస్తూ ఉన్నారు. కార్పొరేషన్లకి అనుకూలంగా ఈరోజు 4 లేబర్ కోడ్ చట్టాలని వచ్చినటువంటి దుర్మార్గమైన పరిస్థితి వస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే భారతదేశంలోని ప్రజలకు అనుగుణంగా, ప్రాంతాలకు అనుగుణంగా, సమాజానికి అనుగుణంగా
రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు మనువాద మతోన్మాదులు తీసేయటం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ కూడా కాలరాస్తూ ఉంది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, ఈ రాజ్యాంగంలో ఏదైనా మంచి ఉన్నా ఏదైనా చెడు ఉన్నా అది పాలకులు అమలు చేసే తీరు బట్టి ఉంటుంది తప్ప రాజ్యాంగం బట్టి కాదని చెప్పి ఆర్యవైశ్యుల చిరకాల కోరికైన పెనుకొండ గ్రామం పేరుని వాసవి పెనుకొండగా మార్చడంపై కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ హర్షం వ్యక్తం చేశారు. శ్రీ వాసవి పెనుకొండ మండలంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య విభాగం ఆంధ్రప్రదేశ్ వాసవి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, శ్రీ కన్యకా పరమేశ్వరి మాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డూండి రాకేష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవడం ఆర్యవైశ్య సమాజానికి అపార గౌరవాన్ని చేకూర్చిందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనగాని సత్యప్రసాద్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులకు ప్రత్యేక గుర్తింపు రావడం జరిగిందని చెప్పారు. ఆవిర్భవించిన ఊరు పేరు ఏదైతే ఉందో ఆ మండలాన్ని వాసవి పెనుకొండగా పెట్టాలని అనేక సార్లు మేమందరం ప్రయత్నించినా కూడా ఎక్కడో విఫలం అవ్వకుండా వచ్చింది. అది ఎవరు విఫలం అనేది అందరికీ తెలుసు. స్థానిక ఇక్కడ మంత్రి ఉన్నా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లేని పరిస్థితి. కానీ ఈరోజు ఒక ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఇక్కడ అనేక కుల సంఘాలని మద్దతు చేకూర్చుకొని ఆ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మరుక్షణం కాదనకుండా ఇమ్మీడియట్గా అతను ఏదైతే నెసరీ యాక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని నిన్న జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఏదైతే ఆర్యవైశ్యుల కోరికని వాసవి పెనుకొండగా నామకరణం చేయాలి, వాసవి పెనుకొండ మండలంగానే పెడతామని హామీ ఇవ్వటమే కాకుండా నిన్న సంతకాలన్నీ కూడా కంప్లీట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మనకు పెనుకొండ అమ్మవారి పేరు మీద మన గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వము కలిసి మనకు పెనుకొండను వాసవి పెనుకొండగా పేరు మార్చినందుకు మేమందరము ఆర్యవైశ్యుల మహిళా సంఘాలు, ఆర్యవైశ్యులు అందరూ కూడా సర్వదా మన వైశ్యాస్ కూడా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు కాబట్టి వాళ్ళని ఆర్య వైశ్య అనేదానికి కూడా జరుగుతుంది. అలాగే వైశ్య కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు, ఇంకా నిధులు విడుదల చేస్తారు. వీటన్నిటికీ కారణము మన ఆర్య వైశ్యుల ద్వారా మన డూండి రాకేష్ గారు ఎంతో పోరాడి మన ఆర్య వైశ్యులకి ఎంతో చేస్తున్నారు. సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్వర్ణోత్సవాల్లో భాగంగా 50వ ఏపీ కాలేజీ టీచర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ఈ నెల 29, 30వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు పీబీ సిద్ధార్థ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రిన్సిపల్ మేకా రమేష్ తెలిపారు. మొగల్రాజ్పురంలోని కళాశాల ఇండోర్ స్టేడియంలో నిర్వహించే ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ ఇలా వివిధ కళాశాలల నుంచి 300కు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని చెప్పారు. విజయవాడ మొగల్రాజ్పురంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 29, 30 తేదీల్లో కళాశాలలో నిర్వహించనున్న 50వ ఏపీ కాలేజ్ టీచర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోస్టర్ను డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మేకా రమేష్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు కళాశాల క్రీడాకారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2 రోజుల పాటు నిర్వహించే టోర్నమెంట్లో మెన్స్, ఉమెన్స్ సింగిల్స్, మెన్స్, ఉమెన్స్ డబుల్స్, వెటరన్ డబుల్స్, సూపర్ వెటరన్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆర్ట్స్ అండ్ సైన్స్, మెడికల్, ఇంజనీరింగ్, ఫార్మసీ ఇలా వివిధ కళాశాలల నుంచి 300 మందికి పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పారు. క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయం కల్పించామని అన్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. 25వ వార్షిక పోటీలు ఇక్కడ నిర్వహించామని, ఇప్పుడు 50వ క్రీడలను ఇక్కడే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ స్వర్ణోత్సవాలు జరుపుకునేటువంటి భాగంగా దీన్ని మనం టీచర్స్, కాలేజ్ టీచర్స్కి మనం బ్యాడ్మింటన్ పోటీలు మనం నిర్వహించడం జరుగుతోంది. ఈ బ్యాడ్మింటన్ పోటీలు ఇదివరకు కూడా మనం మన కాలేజీ తరఫున మనం నిర్వహించడం జరిగింది, అనేక సార్లు నిర్వహించాం. అదేవిధంగా మళ్ళీ ఈ సంవత్సరం కూడా మనం ఈ పోటీలు నిర్వహించాలని చెప్పి మా యాజమాన్యం మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏంటంటే మనకి మెన్స్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్, అట్లాగే మెన్స్ డబుల్స్, ఉమెన్ డబుల్స్, అలాగే మనకి వెటరన్ డబుల్స్, సూపర్ వెటరన్ డబుల్స్, ఇట్లా మిక్స్డ్ డబుల్స్, ఇట్లా ఇవన్నీ కూడా పోటీలు నిర్వహించడం జరుగుతోంది.
కనుక ఈ పోటీల్లో ఇప్పటికే వివిధ కాలేజీల నుంచి మనకి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, అలాగే ఇతర కాలేజెస్ అన్నిటి నుంచి కూడా దాదాపు 300 పైగా ఇప్పటికి రిజిస్టర్ చేయడం జరిగింది. విజయవాడలోని శ్రీ లక్ష్మీ విలాస్ మోడ్రన్ కెఫే ఆవరణలో బుధవారం గణపతి శాంతి హోమం, చండీ హోమం నిర్వహించారు. లోక కళ్యాణం, శాంతి సంరక్షణ కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించామని యజమాని మురళీధర్రావు తెలిపారు. ఈ సందర్భంగా పలువురికి వస్త్రదానం కూడా చేశారు. తండ్రి సూచించిన సేవా మార్గంలోనే తమ కుటుంబం ముందుకు సాగుతోందని, త్వరలో ఆయన వ్యాపారాలను పునః ప్రారంభించనున్నట్లు చెప్పారు. గుణదల బ్రెయిన్ స్కూల్ విద్యార్థులకు 24 ల్యాప్టాప్లు అందజేస్తున్నట్లు తెలిపారు. శ్రీ లక్ష్మీ విలాస్ మోడ్రన్ కేఫ్ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు యజమాని మురళీధర్రావు తెలిపారు. ప్రారంభం సందర్భంగా గణపతి శాంతి హోమం, చండీ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి 1910లో జన్మించిన తన తండ్రి యజమాని వాసుదేవరావు 17 ఏళ్ల వయసులో హోటల్ రంగంలో ప్రవేశించి 1943లో బెజవాడలో చిన్న హోటల్తో శ్రీ లక్ష్మీ విలాస్ మోడ్రన్ కేఫ్ను ప్రారంభించారని వివరించారు. అనంతరం నగరంలో పలు ప్రముఖ సంస్థల్లో క్యాంటీన్లు నిర్వహిస్తూ విజయవాడలో 10, గుంటూరులో 6 హోటళ్లను స్థాపించినట్లు తెలిపారు. బంధువులందరితో కలిసి నిస్వార్థంగా వ్యాపారం విస్తరించిన వాసుదేవరావు నెలకు 16 లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగారని, 1976లో గుండెపోటుతో మరణించారని మురళీధర్రావు స్మరించారు. ప్రస్తుతం విజయవాడ మోడ్రన్ కేఫ్లో 63 నాన్ ఏసీ, 30 ఏసీ గదులు ఉన్నాయని, త్వరలో ఇవన్నీ ఏసీ గదులుగా మార్చనున్నట్లు చెప్పారు. పాత బెజవాడ రుచులను మళ్లీ పునరుద్ధరించేందుకు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లాసిక్ శ్రీ లక్ష్మీ విలాస్ మోడ్రన్ కేఫ్ను తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. అప్పుడు 2 ఇడ్లీ అర్ధ అణాగా ఉండేదని, ఇప్పుడు 60 రూపాయలుగా నిర్ణయిస్తున్నామని చెప్పారు. ఇదే విధంగా మసాలా దోశను 35 రూపాయలకు, భోజనం 100 రూపాయలకు అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. మాకు ఆయన 1976లో ఇది తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో ఆయన గతించారు. తర్వాత మేము దాన్ని జాగ్రత్తగా ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటూ వచ్చాం. ఆయన ప్రిన్సిపల్ ఏంటంటే బీదవాళ్ళకి మొట్టమొదటి అన్నం పెట్టాలి, చదువు చెప్పించాలి. ఎందుకంటే ఆయనకు లేదు, ఆయన చదువు లేదు, అన్నం లేదు చిన్నప్పుడు. అందుకని అందరికీ అన్నం పెట్టడం, చదువు ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారు. అదే మాకు కూడా చెప్పారు. సంపాదన అంతా బీదవాళ్ళకి పంచిపెట్టాలి, చదువు చెప్పించాలి. ఆయన స్వయంగా 7 లాంగ్వేజెస్ రాయటం, నేర్చుకోవటం, మాట్లాడటం నేర్చారు. ఇంగ్లీషు కలెక్టర్తో సమానంగా మాట్లాడేవారు. మాకు ఆ విద్య వచ్చింది. ఆయన అడుగుజాలు నడుస్తున్నాం మేము కూడా. మొన్న ఈ మధ్య ఒక వరుసగా 3 రోజులు బీదలకు అన్నదానం చేశాను 108 మందికి. ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఆయన దయ వల్ల మాకు ఇన్ని కోట్ల ఆస్తి ఆయన చేసి పెట్టారు. దాంట్లో వచ్చే లాభాన్ని మేము పంచుతున్నాం, అందరికీ పంచుతున్నాం. ఇది మా ధ్యేయం. నమస్కారం. దీనికి సంబంధించింది మాకు రెగ్యులర్ కస్టమర్స్ అందరూ ఉన్నారు. మేము గత 2 నెలల నుంచి ఇది మేము రెన్యువేట్ చేస్తున్నాము. రెన్యువేట్ చేస్తా పనులు ఆపి ఆక్యుపెన్సీ ఆపేస్తున్నాము. ఈరోజు పునః ప్రారంభిస్తున్నాము. మేము సంతోషంగా ఇది ప్రారంభిస్తున్నాం సార్. లెనిన్ సెంటర్ నందు కొలువై ఉన్న శ్రీ నాగసాయిబాబా మందిరంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆలయ వ్యవస్థాపకులు సుధాస్వామి సమక్షంలో స్వామివారికి కళ్యాణం, కాలసర్ప దోష నివారణార్థం ప్రత్యేక హోమం వంటి కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, హోమాలు, దివ్య కళ్యాణంలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. గవర్నర్పేట లెనిన్ సెంటర్లో కొలువై ఉన్న శ్రీ నాగసాయి బాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజలు, కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లోకంలోని సర్వ మానవాళి సుఖశాంతులతో ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం నిర్వహించారు. అలాగే భక్తుల కోసం కాలసర్పదోష నివారణార్థం, కొలజదోష నివారణార్థం హోమాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ శర్మ ఇతర ఋత్వికుల ఆధ్వర్యంలో వేకువజాము నుండే హోమం జరిగింది. భక్తులు వేకువజాము నుంచే ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పంచామృత అభిషేకాలు, పూజలు చేశారు. కనకమెడల భరతభూషణ్, శివపార్వతి దంపతులు, వెన్న రామాంజనేయులు, లక్ష్మీ రమాదేవి దంపతులు హోమాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు సుధాస్వామి మాట్లాడుతూ మార్గశిర మాసం మొత్తం నాగమానసాదేవి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం ఆలయ ఆనవాయితీగా ఉందన్నారు. ఈ మందిరంలో నాగసాయి బాబా, నాగమానసాదేవి అమ్మవారిని దర్శించుకోవటం ద్వారా పెళ్లి కాని వారికి పెళ్లి, సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం, ఆరోగ్యం వంటి కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని చెప్పారు.
పూజల అనంతరం భక్తులందరికీ అన్న సమారాధన ఏర్పాటు చేశామని వివరించారు. ఉన్నటువంటి నాగసాయిబాబా వారిని వేడుకొని పెళ్లి కాని వారికి పెళ్ళి, సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం, ఆరోగ్యం, ఆయన అనేక రకాలుగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆ భగవంతుడు మహిమలు చూపిస్తూ ఉన్నారు. భక్తులందరికీ విశ్వాసం, నమ్మకం. ఈరోజు షష్ఠిని పురస్కరించుకొని విశేషంగా పూజలు మన బాలకృష్ణ శర్మ గారు, ఋత్వికుల వారు చాలా విశేషంగా వేకువజాము నుండి కూడా ఈ మందిరంలోకి వచ్చేసి హోమాన్ని వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా చాలా ఈ కార్యక్రమంలో వేకువజాము నుంచి పాల్గొని స్వామివారికి పంచామృతాల అభిషేకాలు, పూజలు చేశారు. కనకమేడల భరతభూషణ్ గారు, శివపార్వతి గారు, వెన్న రామాంజనేయులు, లక్ష్మీ రమాదేవి గారు దంపతులు ఇక్కడ ఈ కార్యక్రమంలో హోమాలన్నింటిలో సుబ్బయ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి కళ్యాణము, అలాగే కాలసర్ప దోష పరంగా హోమం జరిగింది. ఈ యొక్క హోమానికి విశేషంగా భక్తులు 50 మంది కూడా విచ్చేశారు. అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి అంటే సుధాస్వామి గారి సమక్షంలో ఈ యొక్క మందిరమునందు జరగడం చాలా విశేషము. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడప విద్యానగర్లో ఉన్న సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో విశేష పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. తాడిగడప గ్రామంలో ప్రజలు అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి తరించారు. స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడప విద్యానగర్లో ఉన్న సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గుడిలో విశేష పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. షష్ఠి సందర్భంగా స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణం జరిగింది. కళ్యాణాన్ని తిలకించేందుకు తాడిగడప గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామివారి కళ్యాణాన్ని భక్తులు కనులారా తిలకించి తరించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నడింపల్లి శ్రీనివాసు, నడింపల్లి భారతి మాట్లాడుతూ ప్రతి ఏటా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం అని చెప్పారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణం బాగా కన్నుల పండుగగా చేస్తాం. మా గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వచ్చి స్వామివారి కళ్యాణం చూసి తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకి పాత్రలు అవుతారు. ఇక్కడ మా గుడి పేరు సంతాన సుబ్రహ్మణ్య స్వామి గుడి. పిల్లలు పుట్టిన వాళ్ళకి సంతానం కలిగిన వాళ్ళకి సంతానం కలగటం, వివాహం జరిగిన వాళ్ళకి వివాహాలు జరుగుతాయని ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం. ఆ ప్రకారం ఆ నమ్మకంతోనే ప్రతి సంవత్సరం నాగుల చవితి రోజు కానీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కానీ కళ్యాణం బాగా జరుపుకుంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.